అన్నొచ్చాడు లప్ప అన్నొచ్చాడు, రాసిచ్చిన స్పీచి చదివే చెల్లాడు. అన్నొచ్చాడు లప్ప అన్నొచ్చాడు, రౌడీల్ని గూండాల్ని జైల్లో ఎడితే జగనన్న జే గ్యాంగు జామ్ జామ్ అంటూ వెళ్ళి పలకరించొచ్చారు. పైగా జైలుకు కూడా పెద్ద ర్యాలీ వేసుకొని వెళ్తుంటారు. ఇన్నాళ్ళు ఇంట్లో కూకని గుడ్లు పెట్టిన వైసీపీ మాజీ మంత్రులంతా అన్నొస్తున్నాడు అనగానే బయటకొచ్చారు. జగనన్నకు బౌన్సర్లు అవసరం లేదు, మాజీ మంత్రులే పెద్ద బౌన్సర్లు. జనాన్ని అటు నూకేసి ఇటు నూకేసి అబ్బో వాళ్ళ రచ్చ మామూలుగా లేదండి బాబా. మొన్న తిరుపతి రుయా ఆసుపత్రిలో చేసినట్టే ఇప్పుడు విజయవాడ జైలు దగ్గర కూడా రచ్చ చేశారు. అసలు ఏటనుకుంటున్నారో ఏటో మరి. దళిత బిడ్డను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టాడని వంశీని అరెస్ట్ చేస్తే ఆ విషయం గురించి మాట్లాడరు. దళిత బిడ్డలు ఏటైతే మాకేటి, వంశీ మహానుభావుడు, ఆయన నెట్ట అరెస్ట్ చేస్తారు అంటున్నాడు జగనన్న. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి అంటున్నాడు. అందుకే కదా వంశీని అరెస్ట్ చేసింది, కానీ అది తప్పంటాడు జగనన్న. పైగా ఏటంటాడు, వంశీ చంద్రబాబు గారి కంటే అందంగా ఉన్నాడు, లోకేష్ గారి కంటే అందంగా ఉన్నాడు, అందుకే అరెస్ట్ చేశారు అంటున్నాడు. జగనన్న మాటలు చూసి అసలు ఆ బుర్రలో గుజ్జుందా అనుకుంటున్నారు ఇప్పుడు ఏపీ ప్రజలు. దేవినేని అవినాశ్ అందంగా ఉన్నాడట, ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారా అంటున్నాడు. ఇన్నాళ్ళు జగనన్న రాసిచ్చింది మాత్రమే చదువుతాడు ఏటబ్బా అనుకుంటున్నా కదా. ఇదిగా ఇట్ట ఏది పడితే అది మాట్లాడతాడు కాబట్టే రాసిచ్చింది మాత్రమే చదువుతాడు.